డాక్టర్ హరిణి గైనకాలజిస్ట్. ఈరోజు ఈ ఫీమేల్ యొక్క హిస్టరీని గురించి తెలుసుకుందాం మనము. తినకి 28 ఇయర్స్, ఇప్పుడు మ్యారేజ్ అయ్యి 16th ఇయర్లో తనకు మ్యారేజ్ అయింది. 6 ఇయర్స్ ముందు తనకు ఒక అబార్షన్ అయింది. సో మళ్ళీ 3 ఇయర్స్ ముందు ఇంకొక అబార్షన్ అయింది. ఇప్పుడు ఈ పేషెంట్ మన దగ్గరికి నెల మీద 5 రోజులు ఎక్కువైందని వచ్చారు. సో యూరిన్ టెస్ట్ చేస్తే పాజిటివ్ ఉంది. ఈ అమ్మాయి డైరెక్ట్గా అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత మన దగ్గరకు వచ్చింది. సో ఇలాంటి కేసెస్లో ఏంటంటే 2 సార్లు అబార్షన్ అయింది, 3 సార్లు మీకు ముందే అబార్షన్ అయిపోయింది అనుకోండి, యూ హ్యావ్ టు అప్రోచ్ ఎ డాక్టర్ ఈవెన్ బిఫోర్ యూ ప్లాన్ ఫర్ ప్రెగ్నెన్సీ. అంటే మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేదానికంటే ముందు కూడా మినిమం ఒక 3 months ముందు మీరు ఎప్పుడు కూడా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీ బేసిక్ బ్లడ్ టెస్ట్లు కానీ, థైరాయిడ్ టెస్ట్లు అండ్ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి మీకు, అలాగే యుట్రస్లో ఏదైనా అనామలీస్ ఉందా, అంటే యుట్రైన్ అనామలీస్ కూడా మనకి ప్రెగ్నెన్సీకి అబార్షన్స్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అలాగే ఏదైనా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉన్నాయా, ఇవన్నీ తెలుసుకునేదానికి అండ్ ప్రీ కన్సెప్షనల్ ఫోలిక్ యాసిడ్ కంపల్సరీ వాడేదానికి డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. ఇలా కాలేదు అనుకోండి, మళ్ళీ ప్రెగ్నెన్సీ నిలబడిన తర్వాత అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. Hope this is useful to you. Please consult your doctor when you have 2 or 3 abortions in a row.